అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక చక్కని కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు మంచి యువకులు, చదువుకున్నారు. ఇంకా అలా లోక జ్ఞానం పెరగడానికి ఇంట్లో చెప్పి అలా బయలుదేరతారు. అలా వెళుతూ ఒక అడవిలో ఒక మునిది తపస్సు చేసుకుంటుంటే ఆ ముని దగ్గరికి వెళ్ళి అతని సపర్యలు చేసి అతని దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటారు. ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు ఒక జీవిని బతికించడం కోసం ఎముకలనన్నిటినీ సరిగ్గా చెక్ చేయటం, హస్తికలు గురించి నేర్చుకుంటే, ఇంకొకడు చర్మము, చక్షువు, మాంసము అటువంటి శాస్త్రం గురించి నేర్చుకున్నాడు. ఇంకొక ఫ్రెండ్ అన్నమాట మరి మనిషికి ఏదైనా జీవికి ప్రాణం అన్నది చాలా ముఖ్యం కాబట్టి ప్రాణం ఎలా పోయాలన్నది దాని గురించి విద్య నేర్చుకున్నారు. వీళ్ళందరూ చక్కగా విద్య నేర్చుకున్నాక సక్సెస్ అయిపోయి గురువుగారికి నమస్కారం పెట్టి ఇంకా వాళ్ళు ప్రయాణం అయిపోతారు, బయలుదేరిపోతారనమాట. ఇలా బయలుదేరినప్పటికీ వాళ్ళు అలా అడవి గుండా వెళ్ళేటప్పటికి అక్కడ ఒక సింహము డెడ్ బాడీ, కళేబరము కనబడిందన్నమాట. ఆ బాడీ దగ్గరికి వెళ్ళి దీనిని బతికిద్దాం, మన తాలూకా తెలివితేటలు, మన తాలూకు విద్య ఎంతవరకు సక్సెస్ అయింది, మనం ఎలా నేర్చుకున్నాం అన్నది తెలుసుకుందామని చెప్పి వాళ్ళందరూ ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతారన్నమాట. రెడీ అయ్యేటప్పటికి అయితే ముందుగుండా ఒక వ్యక్తి అస్థికలన్నీ పేర్చే వ్యక్తి అవన్నీ సింహం తాలూకు బోన్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేశాడు. రెండో వ్యక్తి దానికి మాంసాన్ని అలాగే తన పనిని చర్మాన్ని అంతను సెట్ చేశాడు. మూడో వ్యక్తి ఇంకా ప్రాణం పోయడానికి రెడీ అయ్యాడు. ప్రాణం పోసామంటే అప్పుడు ఏం చెప్పాడనంటే, ప్రాణం పోస్తానని చెప్పి రెడీ అయ్యేటప్పటికి మొదటి వ్యక్తి చెప్పాడు, అది క్రూర జంతువు, మనం దానికి ప్రాణం పోసామనుకోండి అది బతికిన క్షణమే మనల్ని తినేస్తుంది, కాబట్టి దానికి ప్రాణం పోయొద్దు అని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడు, మనం ప్రాణం పోసామంటే అది మన కృతజ్ఞతగా మనల్ని గౌరవిస్తుంది, మనల్ని ఎందుకు చంపుతుంది అని వాదించాడు. ఈ విధంగా అందరూ వాదోపవాదనలు విన్నాక ఇంకా మొదటి వ్యక్తి ఏం చెప్పాడంటే, సరే నీ ఇష్టం, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. ఈ రెండో వ్యక్తి ఏం చేశాడు, చర్మము చక్షువులు పెట్టినవాడు కూడా ఈ మొదటి వ్యక్తి చెప్పిన వాడికి సరే అని చెప్పి అతన్ని అనుసరిస్తూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట వెళ్ళిపోయారన్నమాట. ఇతను మాత్రం ఉన్నాడు, మొండిగా ఉంటూ దానికి ప్రాణం పోశాడు. ప్రాణం పోయగానే అది బతికి ఆకలితో ఉండటంతో అతన్ని కబలించి తినేసిందన్నమాట. అందు గురించి క్రూర జంతువుకు ఎప్పుడు కూడా మనము ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. చేసేటప్పుడు ఆలోచించాలి. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా ఆలోచన చేయాలన్నది ఇందులోని అంతరార్థం అన్నమాట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.